భోజదాస్, ఎర్రా నాగభూషణం, సురేష్, గంగాధర్. నిజామాబాద్ జిల్లా మక్కూరు మండలం గుతప్పకు చెందిన ఈ నలుగురు ప్రస్తుతం బ్యాంకాక్ లో అవస్థలు పడుతున్నారు. ఉపాధి కోసం నెల కిందట వీరంతా బ్యాంకాక్ వెళ్లారు. జక్రాన్పల్లి కలిగోటుకు చెందిన అంజన్న అనే ఏజెంట్ ద్వారా తలా 2 లక్షలు సమర్పించుకుని బ్యాంకాక్ వెళ్లారు. నెలకు 25,000 జీతం అని చెప్పడంతో ఆశపడ్డారు. కుటుంబ భారం తగ్గించొచ్చని అప్పో సొప్పో చేసి విమానమెక్కారు. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది చెయ్యాల్సింది పూసల పనని. 10 రోజులు బాగానే గడిచింది. 11వ రోజు నుంచి తెలిసింది ఏజెంట్ నిండా ముంచేశాడని. భాష రాదు, పని లేదు, పైసలు లేవు. పాస్పోర్ట్ లాక్కున్నారు, తిండి తిప్పల్లేవు. నిత్యం నరక యాతన. 3 నెలల కానీ కూర్చోబెట్టిందన్న మేము వచ్చి 15 రోజులే మేము ట్రైనింగ్ చూసినాము. ట్రైనింగ్ చూసిన తర్వాత మాకు అర్థమైంది పైసలు ఖర్చు అయిపోయినాయి. ఇంటికి అంటే ఇంటికి వెళ్ళి తెప్పించుకోవడం, ఇంటికి వెళ్ళి తెప్పించుకోవాలంటే ఇంటికి పైసలు ఇస్తారు. 25,000 జీతాలు ఏం లేవు, మేము పని చేస్తలే మేము ఇంటికి పోతాం. బాబు అంటే ఇది పాస్పోర్ట్లు విజాలు వస్తాయి, విజాలు వచ్చిన తర్వాత చూడొచ్చా అని చెప్పేసి 20 వరకు 3 నెలల కానీ మేము రూమ్లో వర్షం గేట్ బయట పోనీ. బాధితుల్లో ఒకరైన గోండ్ల భోజ్దాస్ బ్యాంకాక్ నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి తమ ఆవేదన ఏకరువు పెట్టారు. దీంతో ఏబిఎన్ ప్రతినిధులు వాళ్ళింటికి వెళ్లి ఆరా తీశారు. ఏజెంట్ చెప్పిన మాయమాటలు నమ్మి తమ బిడ్డ వెళ్లారని భోజదాస్ తల్లిదండ్రులు బోరుమన్నారు. తిరుగుతున్నాడట, పని లేదట, ఏం లేదు. 2 లక్షల రూపాయలు పెట్టి మెడల పుస్తకాలు లేకుండా మేము ఒకరి ఇండ్లు దోసినాం. వీరితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో 24 మంది బ్యాంకాక్ లో అవస్థలు పడుతున్నారని బాధితులు విలపిస్తున్నారు. తమని ఇండియా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.